హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. నేను మీ రాజేశ్వరిని. ఈరోజైతే నేను మండే రోజైతే లంచ్లోకి అయితే పప్పుచారు చేశాను. ముందుగా అయితే పప్పుని పసుపు వేసుకొని ఇలా ఉడకపెట్టుకొని మెత్తగా పక్కన పెట్టుకోవాలి. దాంట్లోకి అయితే ఇక్కడ నేను వెజిటేబుల్స్ ఇంట్లో ఉన్నవి ములక్కాయలు, ఇక్కడ ఒక ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా, దొండకాయ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ పొయ్యి మీద అయితే ఒక బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇవైతే అన్నీ వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి మనం తగినంత కల్లుప్పు వేసుకొని దీంట్లోకి తగినంత పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని మనం దీంట్లోకి అయితే కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలి. ఇలా మూత పెట్టేసి అవి బాగా మగ్గనివ్వాలి. అవి మగ్గే వరకు మనం ఇందాక పప్పు ఉడకబెట్టుకున్నాం కదా, సో దాన్ని అయితే నేను మిక్సీలో వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీ పెట్టుకున్నా. పప్పు ఇలా మెత్తగా అయిన తర్వాత మనం 10 నిమిషాలు నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా, సో ఆ చింతపండు రసం కూడా మనం నీట్గా తీసేసుకొని ఈ వెజిటేబుల్స్ దాంట్లో పోసుకోవాలి. ఆ రసాన్ని అలా పోసుకున్న తర్వాత మీకు పులుపు ఎంత కావాలంటే అంతా వేసుకోవచ్చు. పప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం చూసి తగినంత వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమంలో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి బాగా పప్పుచారుని మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత మనమైతే బాగా నీట్గా కలుపుకున్న తర్వాత దీంట్లోకి అయితే తాలింపులోకి మనము పొయ్యి మీద ఒక పక్కన పొయ్యి మీద బాండి పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, చిన్నులపాయలు, కరివేపాకు వేసుకొని ఈ తాలింపునైతే ఈ పప్పుచారులోకి అయితే వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. సో నేనైతే ఇలా చేస్తాను పప్పుచారు. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇట్లా వేడివేడిగా అయితే పప్పుచారు చాలా బాగుంటుంది. ఈరోజైతే పిల్లలకి లంచ్ బాక్స్లోకి నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను పప్పుచారు. మీరు ఇలానే చేస్తారా లేకపోతే వేరేలా చేస్తారో, ఎలా చేస్తారో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.